హలో అండి, ఈరోజు అయితే నేను రోట్లో అయితే శనక్కాయల చట్నీ అయితే చేస్తాను అనమాట. శనగిత్తనాలు వేపుకున్నాను, పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డలు, వెల్లిపాయలు అవన్నీ వేపుకున్నాను అనమాట పెనం మీద. ఇంకా చింతపండు నీళ్ళు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా రోట్లోకి కొంచెం శనగిత్తనాలు తర్వాత ఉప్పు వేసుకొనేసి అయితే బాగా దంచుకోవాలా. ఇంకా పచ్చగా దంచుకున్న తర్వాత అయితే ఇంకా పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు వేసుకోవాలా. అవి కొంచెం అట్లా దంచుకున్న తర్వాత ఇంకా టమోటాలు వేసుకోవాలా. టమోటాలు వేసుకున్నాక కొంచెం జాగ్రత్తగా దంచుకోండి, ఎందుకంటే ఇంకా కంట్లోకి చిట్టుతుంది. ఇంక చింతపండు కూడా వేసుకోవాలన్నమాట, చింతపండు నీళ్ళు కూడా. ఇంకా అంతా బాగా చట్నీ నూరుకున్న తర్వాత మెత్తగా ఇంకా తీసి గిన్నెలకి అయితే తీసేసుకున్నాను. సూపర్గా టేస్ట్ ఉంటుంది. దీని కాంబినేషన్ ఏం చేసినా మీరే చూడండి ఒకసారి. రోటి పచ్చడి, శనక్కాయలు. రోటి పచ్చడి మనకు అట్ట స్టైల్ మాటలు ఎందుకులేండి, రోట్లో నూరిన శనక్కాయల చట్నీ తర్వాత రాగి ముద్ద. సూపర్ కాంబినేషన్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.